నగిరి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రోజా అనుకున్నది సాధించారు అని అంటున్నారు. ఆమెను నగిరిలో సాఫీగా పనిచేయనీయకుండా 5 ఏళ్ల పాటు ముప్పతిప్పలు పెట్టిన జంటను వైసీపీ నుంచి పంపించవేయగలిగారు. ఆ జంట ఎన్నికల్లో వైసీపీకి రోజాకి వ్యతిరేకంగా పనిచేయడమే కాదు, టీడీపీకి పూర్తిగా మద్దతు ఇచ్చారు. దాంతో రోజా దారుణమైన ఓటమి చవిచూశారు. ఇంతకీ ఆ జంట ఎవరంటే చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కేజే కుమార్, మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ కేజే శాంతి. ఈ ఇద్దరు రోజాకు కంట్లో నలుసుగా మారారు. జగన్ నగిరిలో ఒకసారి ముఖ్యమంత్రిగా నిర్వహించిన కార్యక్రమంలో రోజాను, శాంతిని ఒక్కటిగా ఉండాలని చేయగలిపారు. అయితే జగన్ కలపాలని చూసినా కేజే శాంతి సుముఖత వ్యక్తం చేయలేదు. ఇటు రోజా కూడా అయిష్టంగానే చేయి చాచి వెనక్కి తీసుకున్నారు. ఆ సంఘటనతోనే నగిరిలో రోజాకు కష్టం అని తేలిపోయింది. దానిని నిజం చేశాయి తాజా ఫలితాలు. ఓడిన తర్వాత 3 నెలల పాటు రోజా నగిరిలో లేరు. అలాగే వైసీపీలో కూడా సౌండ్ చేయలేదు. ఆమె లేటెస్ట్ గా జగన్తో తాడేపల్లి నివాసంలో చిత్తూరు జిల్లా పార్టీ సమీక్షలో కనిపించారు. అయితే ఆమె రావడం వెనుక కారణాలు ఉన్నాయని అంటున్నారు. నగిరిలో తాను సవ్యంగా పనిచేయాలంటే ఫ్రీ హ్యాండ్ ని ఆమె కోరుకుంటున్నారని అంటున్నారు. అంతేకాకుండా పార్టీలో తన వ్యతిరేకులు ఎవరు ఉండకూడదని ఆమె గట్టిగానే చెప్పారని అంటున్నారు. ఆమె మాటకు వైసీపీ హైకమాండ్ ఆమోదం తెలిపింది. దాంతో జేజే కుమార్ దంపతులను పార్టీ సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం ఆ వెంటనే వెలువరించింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ భరత్ ప్రకటించారు. అయితే ఈ ఇద్దరే కాదు, మరికొందరు కీలక నేతలు కూడా రోజాను నగిరిలో వ్యతిరేకిస్తున్నారు. వారు బలమైన నాయకులుగా ఉన్నారు. వారి మీద యాక్షన్కి రోజా పట్టుబడినా చర్యలు లేవు అని అంటున్నారు. వారి విషయంలో చిత్తూరు జిల్లాలోని అగ్రనేత అండ ఉండడం వల్లనే అలా జరిగింది అని ప్రచారం సాగుతోంది. 5 ఏళ్ల పాటు నగిరిలో వైసీపీని బలోపేతం చేయడంతో పాటు తిరిగి ఏపీలో చురుకుగా రోజా వ్యవహరించేలా అధినాయకత్వం ఈ డెసిషన్ తీసుకుంది అని అంటున్నారు. మరి ఆమె పూర్తి స్థాయిలో పార్టీ యాక్టివిటీస్లోకి వస్తారా అన్నది చూడాల్సి ఉంది.